హాయ్ అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి లోన్ యాప్స్. యాక్చువల్‌గా ఎవరికీ లోన్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని ఉండదు. కొన్ని పరిస్థితుల వల్ల ఎవరు ఇవ్వకపోవడము, అప్పు దొరకకపోవడం వల్ల ఏదో 2, 3,000 నుండి స్టార్ట్ అయ్యి ఒక 50, 40,000 వరకి తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ మనం ఎప్పుడైతే లోన్ యాప్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తామో, అప్పుడే మనం వాళ్ళకి యాక్సెస్ ఇచ్చినట్టు. అంటే ఎలా అంటే, ఎప్పుడైతే మనం ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేస్తామో, అప్పుడు మనకు అక్కడ మెసేజ్ అంటే అలర్ట్ మెసేజ్ వస్తుంది. హలో, హలో అని పర్మిషన్స్ అడుగుతుంది. హలో, హలో, హలో కొట్టుకుంటూ పోతాం. అక్కడ ఏమవుతుందంటే కాంటాక్ట్స్ ఎళ్తాయి, గ్యాలరీ ఎళ్తుంది. మన ఫోటో, సెల్ఫీ తీసుకుంటారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవి తీసేసుకుంటారు. అవి ఎందుకు తీసుకుంటారంటే మిమ్మల్ని ఫ్యూచర్‌లో హరాస్ చేయడానికి. మీరు పేమెంట్ చేసినా, చేయకున్నా. అందుకే తీసుకోకుంటే బెటరు. అనవసరంగా భయపడి ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళని ఇంకెక్కువ టార్చర్ పెట్టి వీళ్ళు తీసుకున్న అమౌంట్‌కి ఇంట్రెస్ట్ 20, 30, 40% ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4,000 తీసుకున్నారనుకోండి. దాని పేమెంట్ వచ్చేసి 5,600 6,000 కట్టాల్సొస్తుంది. అలా చాలా ఇంట్రెస్ట్ డిమాండ్ చేస్తారు. మనం ఒకవేళ పే చేసినా గానీ, మాకు రిసీవ్ అవ్వలేదు మళ్ళీ పే చేయండని ఇదే రిపీట్ చేస్తానే ఉంటారు. అందుకే మాక్సిమం అవాయిడ్ చేయండి. ఒకవేళ నిజంగానే మీకు పేమెంట్ చేసినా మళ్ళీ హరాస్మెంట్ అంటే మన ఫోటోలు ఏవైతే తీసుకున్నారో మన ప్రొఫైల్ పిక్చర్స్‌ని ప్రైవసీ పెట్టుకోవాలి ఫస్ట్‌లోనే. మన పేరెంట్స్ గానీ, మన రిలేటివ్స్ గానీ వాళ్ళందరివి వాట్సాప్ నుండి ప్రొఫైల్ పిక్చర్స్ తీసుకొని వాళ్ళని మార్చేసి వాళ్ళకి పంపించి ఇతను లోన్ మీ పేరు మీద తీసుకున్నాడు. మీ పేరు ష్యూరిటీని పెట్టాడు. మీరే కట్టాలిప్పుడు అని వాళ్ళని భయపెట్టేసి వాళ్ళు మనల్ని కాల్ చేసి మనల్ని హరాస్ చేస్తారు. అందుకే లోన్ యాప్స్‌ని ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటరు. మాక్సిమం తీసుకోకుండా ఉండడానికే ట్రై చేయండి. ఒకవేళ అయినా హరాస్మెంట్ ఇలా జరుగుతుంది, చాలా ఎక్కువ పేమెంట్ చేశామనుకుంటే 1930 కాల్ చేయండి. లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో కంప్లెయింట్ రిజిస్టర్ చేయండి.